నమస్తే, వెల్కమ్ టు అవని. ఉమా దేవగుప్తపు సిగ్నైడ్ డైరెక్టర్ హెచ్ఆర్ ఏషియా, పసిఫిక్ అండ్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా. అంతేకాదు మహిళగా తాను ఒక ఉన్నత స్థానానికి ఎదిగి ఎంతో మంది మెరికల్ లాంటి వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసి లీడర్స్గా తయారు చేస్తున్నారు ఆమె. అంతేకాదు సిఐఐ తెలంగాణ మానవ వనరుల ప్యానెల్ కన్వీనర్గా కూడా పనిచేస్తున్నారు. మహిళలే మహారాణుల్లా దేశాన్నేలుతున్న కాలమిది. వివక్ష మూలాలను ప్రశ్నిస్తూ జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూ అడుగు ముందుకేసి ఉన్నత స్థానాలకు మహిళలు చేరుకుంటున్నారు. సమాజానికి అవసరమైన మానవ వనరులను తయారు చేసే శక్తిగా ఎదిగారు దేవగుప్తాపు ఉమా. ఎకానమిక్స్, లా రంగాల్లో డిగ్రీ చేసి ఆపై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో చదువుకుని శిక్షణ పొందారు. మానవ వనరుల అవసరాన్ని, వాటిని సరైన దిశగా తీర్చిదిద్దే అంశాన్ని మదించారు. ప్రపంచ స్థాయి కంపెనీ సిగ్నోడ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ గా పనిచేయటమే కాదు, మన దేశంలో వ్యాపార రంగ విస్తరణకు అవసరమైన నాయకత్వ లక్షణాలున్న నేతలను ఎంపిక చేయటంలో ఉమా సిద్ధహస్తులు. ప్రస్తుతం సిగ్నోడ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా అయిన ఉమా జాతీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఒక మహిళగా మంచి నాయకత్వ లక్షణాలున్న సమర్థవంతమైన మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న దేవగుప్తాపు ఉమా ఇవాల్టి మన విజేత గెస్ట్. చూసారా, ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమా గారు చిన్నప్పటి నుంచి అసలు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగారు, ఆమె గోల్స్ ఏంటి, మహిళ ఇలాంటి ఉన్నత స్థితికి రావడానికి ఏం చేయాలి, ఆమె మాటల్లోనే విందాం. నమస్తే మేడం. నమస్తే లక్ష్మి. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ముందుగా చెప్పండి, మీరు సోషల్ సైన్సెస్ వైపు వచ్చారు. ఇప్పటి వరకు మీరు రాణించిన మైల్ స్టోన్స్ అన్నీ కూడా ఇప్పుడు చూసాం మేము. మీ డిజిగ్నేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అసలు హ్యూమన్ సైన్సెస్ వైపు మీకు ఎలా రావాలనిపించింది? నేను లా చదువుకున్నాను, దానికి ముందు ఎకనామిక్స్ చదువుకున్నాను. క్లియర్లీ ద ఆప్షన్స్ సోషల్ సైన్సెస్ ఆప్షన్స్. సో దాంట్లో నేను మార్కెటింగ్ చేయవచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ చేయవచ్చు. చాలా వరకు ఐ లైక్ ద హ్యూమన్ రిసోర్స్ ఫీల్డ్. అండ్ పెద్ద ఫ్యామిలీలో పెరిగాం, మనుషులు వాళ్ళతో రిలేషన్షిప్ అంటే నాకు చాలా ఇష్టం. సో దట్ ఈస్ ద రీజన్ నేను హ్యూమన్ రిసోర్సెస్ చాయిస్గా తీసుకున్నాను. లా చేసిన తర్వాత ఎందుకు అటువైపు మీరు వెళ్ళాలనుకోలేదు? మా ఇంట్లో చాలా మంది లాయర్స్, మా తాతగారు, మా నాన్నగారు, మా పెద్ద తాతగారు అందరూ లాయర్స్. ఎందుకో మరి ఆ టైంలో కోర్టుకు వెళ్ళి వాదించే ప్రొఫెషన్ అంతగా నాకు నచ్చలే. అదే ఇప్పుడు చాయిస్, ఇప్పుడు చేయమంటే తప్పకుండా నేను లా చేసేదాన్ని పూర్తిగా. ఇప్పుడు కూడా మీరు సిగ్నోడ్కి డైరెక్టర్ హెచ్ఆర్గా ఉన్నారు. ఏషియా, పసిఫిక్, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా టన్నింటికి కూడా ఎలా అంటే ఇంత పెద్ద ఒక ఉన్నత స్థాయికి రావడానికి చాలా మైల్ స్టోన్స్ దాటాల్సి వస్తుంది. మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? నేనైతే చాలా లక్కీ అండి. ఐ కెనాట్ సే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అంటే పని చేయడంలో అందరూ కష్టపడాలి, అందరూ లాంగ్ అవర్స్ పని చేయాలి, అందరూ ట్రావెల్ చేయాలి, పని చేస్తున్న సేపు నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, స్ట్రెచ్ చేయాలి. బట్ ఇవన్నీ అందరూ చేసేవి, దీంట్లో ఏమీ స్పెషల్ లేదు. తక్కిన విషయాలు చూసుకుంటే ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్, మై చిల్డ్రన్స్ సపోర్ట్, దీస్ హ్యావ్ ఆల్ బీన్ వెరీ జనరస్. చాలా జనరస్గా, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఐ కౌంట్ మై సెల్ఫ్ యాజ్ ఎ లక్కీ పర్సన్. సిగ్నోడ్ వర్క్స్ ఎలా ఉంటాయి, అందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? మేము మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇంజనీరింగ్ ఫీల్డ్లో మేము తయారు చేసేది ప్యాకేజింగ్ ఎక్విప్మెంట్. అంటే మన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ప్యాకేజింగ్ మెషిన్స్, ప్యాకేజింగ్ కన్స్యూమబుల్స్ మేము చేసే పని. మా ఫ్యాక్టరీస్ ఇక్కడ రుద్రారాంలో ఉన్నాయి తెలంగాణలో, సిల్వాసాలో ఉన్నాయి, ఇప్పుడు దహేజ్ గుజరాత్లో ఒక ఫ్యాక్టరీ వస్తుంది, ఇంకొక ఫ్యాక్టరీ బెంగళూరులో ఉంది, ఇంకొక ఫ్యాక్టరీ రుద్రపూర్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది కాక ఏషియాలో మాకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొరియా, చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్లో కూడా బిజినెస్ ఉంది. అండ్ అక్కడ జనరల్ మేనేజర్స్, ఎంప్లాయీస్, ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థలో ఒక్కరు ఏమీ చేయలేరు. నేను చేసేది నా రోల్ నేను ఫుల్ఫిల్ చేస్తుంటే, బట్
యూనిట్స్కి ఉండే జనరల్ మేనేజర్స్ అందరూ కూడా దే యాక్ట్ లైక్ పీపుల్ మేనేజర్స్. దే ఆర్ పీపుల్ మేనేజర్స్, దే ఆర్ పీపుల్ ఛాంపియన్స్. అందుకని నా జాబు సులువుగా సునాయాసంగా జరుగుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేస్తారు, లీడర్స్ని తయారు చేస్తారు అని విన్నాం. అంటే ఎలాంటి లీడర్స్ని చేస్తారు? ఇప్పటి వరకు ఎంతమంది బయటకు వచ్చారు? ఐఎమ్ ఎ సర్టిఫైడ్ కోచ్. నేను కోచింగ్ చేస్తున్నప్పుడు ఒక 10 మందిని ఇప్పటిదాకా కోచ్ చేశాను. అండ్ వాళ్ళందరూ కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నత పదవులు స్వీకరించారు. సో ఇది కాక నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక హెచ్ఆర్ఏ కాదు, నా ఎక్స్పీరియన్స్లో నేను సేల్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేశాను. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా నేను కండక్ట్ చేస్తాను ఇన్ ద కంపెనీ, అవుట్ సైడ్ ద కంపెనీ. సో ఐ థింక్ నా ధ్యేయం ఏమిటంటే ప్రతి ఒక్కరిని ఎవరినైతే నేను టచ్ చేస్తాను వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ రంగంలో లీడర్ అయిపోవాలి. అలా అని అది నాకు కంగ్రాచులేషన్ కాదు, అది వాళ్ళకి వాళ్ళ అచీవ్మెంట్, నేను కారణం మాత్రమే. ఉద్యోగాల్లో దట్టు మార్కెటింగ్ సైడ్ వచ్చేటప్పటికి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ అవసరం ఉంటుంది. అక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా వాళ్ళల్లో ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు? ఎప్పటికప్పుడు నన్ను నేను రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు నేను కొత్త పోకడలు ఏంటి, కొత్తగా ఏం జరుగుతోంది, దీని గురించి ఎప్పుడూ అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. సో దీనివల్ల నేను 25 ఏళ్ల వాళ్ళైనా సరే, 45 ఏళ్ల వాళ్ళైనా సరే ఎవరితోనా మాట్లాడగలుగుతాను. జాతీయ మానవ వనరుల శాఖ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఎన్హెచ్ఆర్డి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ యాక్సెప్ట్ చేసిందే లెర్నింగ్ ఆపర్చునిటీ అని. ఎందుకంటే మేము కాలేజ్ నుంచి పాస్ అయ్యి ఆల్మోస్ట్ అప్పటికి 30 years అయిపోయింది. కొత్తగా ఏం జరుగుతున్నది నేర్చుకోవడానికి అది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. నా ప్రొఫెషన్కి నేను కాంట్రిబ్యూట్ చేయడానికి అది చాలా మంచి అవకాశం. ఆ టైంలో చూస్తే భారతదేశంలో వనరులు ఏ విధంగా ఉన్నాయనుకున్నారు? మన దేశంలో నిజంగా చూస్తే ఒక 1 billion పీపుల్, మనం 1 billion పాపులేషన్లో ఆడవారు అట్లీస్ట్ 48 నుంచి 50% ఉంటారు. వాళ్ళ పరిస్థితి అంత బాగాలేదనే చెప్పాలి. మగవారు which is 50% to 52% of the population, స్టేట్కి తేడా ఉంటుంది. వాళ్ళు నా లెక్కలో చాలా కష్టపడి చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ జనరల్గా చూస్తే మన ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళని ఇమీడియట్గా జాబ్లో తీసుకునే అంత స్కిల్ మన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతుంది. ఐటీ కంపెనీస్ అయినా సరే, మాలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినా సరే చాలా ట్రైనింగ్ ఇవ్వాలి మేము. ఆడవారికి మగవారికి భేదం ఉంది. పెద్ద సిటీస్లో చదువుకున్న వాళ్ళకి, చిన్న సిటీస్లో చదువుకున్న వాళ్ళకి చాలా భేదం ఉంది. మంచి కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి, ప్రైవేట్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంది. సో ఇది ఒక వైపు. ఇంకొక వైపు మనకి స్కిల్స్ అవసరం, టెక్నికల్ స్కిల్స్ అవసరం. ప్రతివారు ఇంజనీర్ అవ్వక్కర్లేదు, ప్రతివారు డాక్టర్ అవ్వక్కర్లేదు. చేసే పని బాగా నైపుణ్యంగా చేయాలి. అండ్ ఏ దేశమైనా సరే ఒక్క మేనేజర్స్, ఒక్క ఇంజనీర్స్ ఉంటే సరిపోదు. ప్రతి లెవెల్లో నైపుణ్యం ఉండాలి. సో ఆ అభావం నాకు బాగా కనిపిస్తుంది. ఈ జనరేషన్లోనే ఈ ప్రాబ్లం ఉందా? ఈ జనరేషన్లో అంటే ఈ జనరేషన్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. రియలీ స్కిల్డ్, మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా లేడీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పరిశ్రమలకి వాళ్ళు సీఈఓస్గా ఎదగడంలో మాత్రం కాస్త వెనకబడిపోతున్నారు. చాలా అరుదుగా అక్కడక్కడ మీలాంటి వాళ్ళు తప్పితే. ఎందుకంటారు? కారణం ఏమై ఉంటుంది? ఆడపిల్లల్ని ఇంట్లో పెంచేటప్పుడు ఏదో చదువుకో, ఉద్యోగం చేయి, నీ లెవెల్లో నువ్వు ఉండు, జాగ్రత్తగా ఉండు, బాగుండు, అలా అని ఎవరు వాళ్ళని నొక్కేయట్లేదు. కానీ సీఈఓ అవ్వు, ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చుకో, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అవ్వు నువ్వు, లేక బికమ్ ద వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్ అన్నది ఆ ప్రేరణ ఎంతమంది ఆడపిల్లలకి ఇస్తున్నాం మనం. సో ఇది చిన్నప్పటి నుంచి రావాలి. ఈ చిన్నప్పటి నుంచి ఆ కాంపిటేటివ్ స్ట్రీక్, ఆ పట్టుదల, ఆ పరిశ్రమ చేసే అలవాటు లేకపోతే సీఈఓ కావడం చాలా కష్టం. సింపుల్గా నేను దీన్ని అంబిషన్ డెఫిషియన్సీ అంటాను. నిజంగా అంబిషియస్గా ఉన్నవాళ్ళు చాలామంది సీఈఓస్ ఉన్నారు.
including Arundhati Bhattacharya. సిఐఐ తెలంగాణ మానవ వనరులు అలాగే ఎంప్లాయీ రిలేషన్స్ ప్యానెల్కి మీరు కన్వీనర్గా కూడా ఉన్నారు. ఇందులో మీ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి? ఈ పొజిషన్ నేను ఒక 3 ఏళ్లుగా నిర్వహిస్తున్నాను. సో ప్రస్తుతం నా ధ్యేయం సక్సెసర్ని వెతుక్కోవడం. ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నా తర్వాత ఎవరు, నా తర్వాత నాకంటే బాగా పనిచేసే వాళ్ళు ఎవరు అని. ఆ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ది కాదు. ఆర్గనైజేషన్ ఆఫ్ కోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్, బట్ లీడర్ది కూడా స్వతహాగా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ప్రస్తుతం నా ధ్యేయం నా సక్సెసర్ని వెతుక్కోవడం. అంటే అది స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశాను. ఈ ఏడాదిలో ఒకళ్ళని గ్రూమ్ చేయడం, ఒకళ్ళు కాదు 2-3 గ్రూమ్ చేస్తే దాంట్లో ఒకళ్ళైనా ఒప్పుకుంటారని. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇందులో ఇండస్ట్రీలు నెమ్మదిగా ఈ ప్రస్తుతానికి నిలదొక్కుంటున్న పరిస్థితి ఉంది. దానికి కావాల్సిన మానవ వనరులు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నాయనుకుంటున్నారా? ఇక్కడ నేను ఒక చిన్న డిస్టింక్షన్ చెప్తాను. ఒకటి హైదరాబాద్ తక్కింది మన తక్కిన డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. దీంట్లో చాలా భేదం ఉంది. హైదరాబాద్ నుంచి ఒక 50, 60, 70 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ లోటు బాగా కనిపిస్తుంది. అండ్ మన రాష్ట్రం బాగా పైకి రావాలంటే ఆ డిస్ట్రిక్ట్స్లో ఆ మండల్స్లో కూడా మనం మంచి స్కిల్స్ కనిపెట్టాలి. ఆ మంచి స్కిల్స్ కనిపెడితేనే ఇండస్ట్రీ వస్తుంది. ఐ థింక్ our Chief Minister is thinking about that because skill is a big initiative here also. కనీస వేతన సలహా బోర్డులో కూడా మీరు సభ్యులుగా ఉన్నారు. అంటే ఏ రంగంలో చూసినా ఒక మేల్ ఫీమేల్ సాలరీస్ విషయానికి వచ్చేటప్పటికి ఎంతో కొంత తక్కువగానే ఫీమేల్ విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. దానిలో అంటే దాని మీద మీ యాంగిల్ ఏ విధంగా ఉంది? చట్టబద్ధంగా అయితే ఏది డిఫరెన్స్ ఉండకూడదు మినిమం వేజ్లో. కానీ రియల్ వేజ్ ఏదైతే మనం మినిమం వేజ్ దాటి ఎక్స్పీరియన్స్కి స్కిల్ ఎక్స్పీరియన్స్ నైపుణ్యతకి ఏదైతే మనం విలువ కడుతున్నామో దాంట్లో తేడా తప్పకుండా ఉంది. వెరీ సింపుల్, విమెన్ ఆర్ నాట్ ఇన్ అ బార్గెనింగ్ పొజిషన్. అండ్ అడిగి తీసుకోవడం మనకి ఇంకా చేత కాలేదు. మీరు చూస్తూ ఉంటారు, చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కాలేజెస్కి వెళ్తాం, స్టూడెంట్స్ని హైర్ చేస్తాం, అక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ కమ్. అక్కడ ఏమీ డిఫరెన్స్ ఉండదు. బికాజ్ ఎప్పుడైతే మీరు క్యాంపస్కి వెళ్తారో ఒకటే శాలరీ ఆఫర్ చేస్తారు, ఫ్రెషర్స్ అంతా ఒకటే శాలరీ. బట్ మీరు 5 ఏళ్ల తర్వాత చూడండి చాలా తేడా అనిపిస్తుంది. బికాజ్ అక్కడే వస్తుంది డిఫరెన్స్. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈక్వల్గా మేనేజ్ చేయలేక ఆ డిఫరెన్స్ వస్తుందంటారా? మనం నేర్పించట్లేదు. నీ హక్కు అడిగి తీసుకో అనే పద్ధతి, అది మంచిగా అడిగి తీసుకో అనే పద్ధతి ఇంకా మనం నేర్పించలే. మహిళలకి మెటర్నిటీ లీవ్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటే కొన్ని అసలు 3 months కూడా ఇవ్వని పరిస్థితి ఉంటుంది. బట్ 6 months చేయాలి అనే ఒక ఇది కూడా వస్తుంది, డిమాండ్ కూడా. మీరేమంటారు? నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. నేను 2 పిల్లల్ని ఉద్యోగంలో ఉండగానే కని పెంచాను. సో నా ఆలోచన ఏంటంటే, ఎవరికైతే ఇంట్లో ఏ సహాయం లేదో, ఎవరికైతే ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరో, సో వాళ్ళకి అట్లాంటి సదుపాయం చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయీ తరఫు నుంచి ఒక్క నిమిషం ఆలోచిస్తే 6 నెలలు ఇంట్లో ఉండి ఉద్యోగం గురించి పట్టించుకోకుండా, బయట లోకం గురించి పట్టించుకోకుండా, తన ఫీల్డ్లో ఏం డెవలప్మెంట్స్ అవుతున్నాయి అన్నది చూసుకోకుండా ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది టు కమ్ బ్యాక్ టు వర్క్. తప్పకుండా వెన్ యూ నీడ్ హ్యావింగ్ అ చైల్డ్ ఈజ్ అ ఉమెన్స్ రైట్. ఓకే, నోబడీ షుడ్ టేక్ అవే ద రైట్, అండ్ it is the child's right to have the mother's attention in the first few months of life. సో ఈ 2 హక్కులు ఎవరు కాదనలేరు. ఎవరైతే కెరియర్ గురించి సీరియస్గా ఉన్నారో వాళ్ళకు ఒకటే నేను సలహా ఇస్తాను, మీరు మీ ఫ్యామిలీ తోటి సపోర్ట్ సిస్టమ్ చేసుకోండి. మీ పిల్లల మీద మీకున్న అధికారం వాళ్ళతో పంచుకోండి. పిల్లల్ని ఎవరు చూసుకోలేరు. అధికారం మీదుండి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదంటే అది అయ్యే పని కాదు. మీరు ఇంట్లో ఉన్నంతసేపు మీ కెరియర్, మీ ఫీల్డ్, మీ సబ్జెక్ట్ మీద అట్లీస్ట్ 1 గంటన్నర 2 గంటలు రోజుకి తప్పకుండా ధ్యాస పెట్టండి. వెన్ యూ కమ్ బ్యాక్ టు వర్క్, క్వశ్చన్ ఇస్ నాట్ హౌ మచ్ లీవ్, క్వశ్చన్ ఇస్ వాట్ డూ ఐ డూ వెన్ ఐ కమ్ బ్యాక్ టు వర్క్, హౌ డూ ఐ అడ్జస్ట్ వెన్ ఐ కమ్ బ్యాక్ టు వర్క్. మీరు చిన్ననాటికి ఇప్పటికీ మహిళల స్థితిగతుల్లో అంటే లైఫ్ స్టైల్స్లో ఏమన్నా తేడాలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇట్స్ నాట్ సేఫ్ నా. చిన్నప్పుడు మేము బస్సులో వెళ్ళేవాళ్ళం, బస్సులో వచ్చేవాళ్ళం, మాకెవరు కార్లు పంపించలేదు, ఎస్కాట్ ఇవ్వలేదు.
అన్సేఫ్ అని ఎప్పుడు ఫీలింగ్ లేదు. ఇప్పుడు సేఫ్టీ ఈజ్ అన్ ఇష్యూ. సో ఐ థింక్ దట్స్ అ బిగ్ చేంజ్. లైఫ్ స్టైల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఉమెన్ ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? ఫ్యామిలీ ఇన్కమ్ ఎక్కువ అవడం వలన విమెన్స్ స్టేటస్ ఇస్ ఆల్సో బెటర్ ఇన్ ద సెన్స్ ఆమెకు కూడా కొంత డబ్బు ఉంది చేతిలో. కానీ ఎకనామిక్ ఇండిపెండెన్స్ నిజంగా ఇంప్రూవ్ అయిందా అంటే లేదనే నేను చెప్పాలి. ఇంకా తన డబ్బు తను ఇన్వెస్ట్ చేసుకోవడం, తన రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం, తన మెడికల్ ఎక్స్పెన్సెస్కి దాచుకోవడం, ఇట్లాంటివన్నీ మహిళలు మామూలుగా వాళ్ళ భర్తల మీద వదిలేస్తారు. వాళ్ళు సొంతంగా ఏది దీని మీద బాధ్యత తీసుకోరు. మహిళల మీద దాడులు, ఆకృత్యాలు, ఏ గల్లీలో ఎవరు ఉండారో, ఇంట్లో ఉన్న వాళ్ళే సరిగ్గా ఉంటారో లేదో, పక్కింటి వాళ్ళు ఎలా ఉంటారు, ఆడపిల్లలను కూడా వదిలే పరిస్థితి లేకుండా అయింది. ఈ మార్పుని, ఈ చేంజ్ని మీరు ఎలా చూస్తారు? ఎక్కడైతే ఆడపిల్లలు రాణిస్తున్నారో అక్కడ ఫీలింగ్ ఆఫ్ కాంపిటీషన్, ఇన్సెక్యూరిటీ కూడా ఎక్కువ అవుతుంది. సమ్ ఆఫ్ ఇట్ ఐ ఆల్సో సీ యాజ్ మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం. ఏదైనా దాడి జరిగితే నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ పిల్లవాడిని వాళ్ళ అమ్మ ఎలా పెంచింది, లేకపోతే ఎవరైనా ఆడపిల్ల ఫైట్ చేయకుండా వదిలేస్తే ఈ అమ్మాయికి ఏమీ నేర్పించలేదా అనే ఫస్ట్ థాట్ వస్తుంది నాకు. ఇంట్లో మనం వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ అప్ అ హోల్ ఇండివిజువల్, నాట్ జస్ట్ మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి భోజనం పెట్టి స్కూల్కి పంపించి కాలేజ్ పంపించి మంచి బట్టలు కొని హాలిడే తీసుకెళ్తే అయిపోలే. వాళ్ళకి వాల్యూస్ ఏంటి, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి, వాళ్ళకి ఉన్న స్కిల్స్ ఏంటి, ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీ, రైట్? దే సెడ్ బికాస్ గాడ్ కాంట్ బి ఎవ్రీవేర్ దే మేడ్ మదర్స్, రైట్? సో యూ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇవన్నీ మనం చేతులు కడిగేసుకున్నామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మన పిల్లల పెంపకం అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే పిల్లల్ని మనం సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ తోటి పెంచాలి. సో ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ కెన్ సే విత్ దేర్ హ్యాండ్ ఆన్ దేర్ హార్ట్ దట్ వీఆర్ ట్రీటింగ్ అవర్ సన్స్ అండ్ డాటర్స్ ఈక్వలీ. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఏ మార్పు లేదు, అది అందరికీ తెలిసిందే. ఇంకా ఏం తీసుకొస్తే కాస్తో కూస్తో మార్పు తీసుకురాగలం? నిర్భయ చట్టం అనేది ఒక ఆర్గనైజేషనల్ లైఫ్ సంబంధించింది. కంపెనీస్లో సెక్షువల్ హారాస్మెంట్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్లో సెక్షువల్ హారాస్మెంట్, ఎప్పుడైతే రోడ్డు మీద అత్యాచారం గురించి మాట్లాడుతున్నామో అది నిర్భయ యాక్ట్లో రాదు. అది ఎక్కడొస్తుంది? అది మామూలు మన క్రిమినల్ ప్రొసీజర్ కేసులో వస్తుంది, మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో వస్తుంది. నిన్న మొన్న పేపర్లో చదివే ఉంటారు, యూపీలో పోలీస్ స్టేషన్ దగ్గర అత్యాచారం చేశారని. ఇది ఎందుకంటే ఇది సొసైటీలో చాలా బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే విమెన్ మీద అత్యాచారం చేస్తే అంతగా కఠినంగా పట్టుకోరేమో మన్ని అని ఒక భయం లేకుండా పోయింది. సో ఈ భయం లేకుండా పోవడానికి కారణం పోలీస్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళ దృక్పథంలో మార్పు రాకపోతే మనకి సేఫ్టీ ఉండదు. ఇంత కాన్ఫిడెన్స్ మీకు రావడానికి చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు పెరుగుతుంది. ఎలా పెరిగారు, ఎక్కడ పెరిగారు, అమ్మా నాన్నల సపోర్ట్ ఎలా ఉండేది చిన్నప్పుడు? నేను పుట్టింది చెన్నైలో, మా తాతగారి ఇంట్లో పుట్టాను. మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్ళారు. సో ఢిల్లీలో పెరిగాను నేను. స్కూలింగ్ అంతా ఢిల్లీలో చేశాను. కాలేజ్ అంతా బాంబేలో, చెన్నైలో, బాంబేలో చదివాను. సో నేను హైదరాబాద్ వచ్చింది పెళ్లి చేసుకున్న తర్వాతే. సో అంతకుముందు నేను బయట రాష్ట్రాల్లోనే ఉన్నాను. నా కాన్ఫిడెన్స్కి అది చాలా పెద్ద కారణం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బయట ఊర్లో ఉంటే మనకి ఎలా నెగ్గుకు రావాలి అన్నది చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకంటే డిఫరెంట్గా ఉంటారు బయట. అందుకని నేను హిందీ నేర్చుకున్నాను, పంజాబీలతో ఎలా ఉండాలో నేర్చుకున్నాము, వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఫెస్టివల్స్ ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాము. సో వైవిధ్యత అనేది ఒకటి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. అది నా సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ కారణమని నేను అనుకుంటున్నాను. ఇంట్లో నేను అందరికంటే పెద్దదాన్ని. నాకు ఒక తమ్ముడు చెల్లెలు ఉన్నారు. ఇంట్లో మాకు మా అమ్మ కూడా చదువుకున్నారు. షీఈ్ అన్ MA ఫుల్బ్రైట్ స్కాలర్. సో there was no question కి చదువుకో అక్కర్లేదు అన్న ప్రసక్తే లేదు. చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయక్కర్లేదు అనే ఆలోచన లేదు.
నార్మల్గా న్యాచురల్గా చదువుకుని ఉద్యోగానికి వెళ్ళాను. సో దీంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. ముందు నుంచి ఒక గోల్ అంబిషన్ అని ఏమన్నా పెట్టుకున్నారా? అలా అని స్పెసిఫిక్గా గోల్ అంబిషన్ లేదు. మా అమ్మకి గోల్ ఉండేది ఐఏఎస్ నేను చదవాలని. కానీ ఆ పరిస్థితి అప్పుడు ప్రపంచంలో ఐఏఎస్ వాజ్ నాట్ వెరీ అట్రాక్టివ్ టు మీ. నాకు పర్సనలీ నాకు చాలా అట్రాక్టివ్ ఐఏఎస్ అని అనిపించలేదు. అందుకని అది నేను చేయలేదు. లా కూడా నేను 2 ఏళ్ళు థింకింగ్ టైం BA చేసిన తర్వాత వాట్ టు డూ విత్ మై లైఫ్ అని ఆలోచించుకోవడానికి టైం కావాలి కాబట్టి లా చేశాను. లా ఎందుకు చేశానంటే ఇంట్లో అందరు లాయర్స్, సో ఇట్ సీమ్డ్ న్యాచురల్ టు డూ లా. ఉమా గారిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే ఐ నో మై హస్బెండ్ ఫ్రమ్ బిఫోర్, బట్ ఆయన USA వెళ్ళిపోయారు PhD చేయడానికి. తిరిగి వచ్చిన తర్వాత వీ మెట్ అగైన్ అండ్ దెన్ వీ ఫౌండ్ దెర్ వాజ్ గుడ్ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అండ్ వీ గాట్ మ్యారీడ్. ఏం చేస్తూ ఉంటారు? ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఓ ఎక్సలెంట్ సపోర్ట్. మేము ముందు నుంచే అనుకున్నాము, ఇద్దరం అంబిషియస్ పీపుల్ కాబట్టి ఇంట్లో పిల్లలకి ఏమీ ఒత్తిడి ఉండకూడదు, ఇంట్లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అందుకని నేనున్నా ఆయనున్నా ఎవరున్నా సరే ఇల్లు అలాగే నడుస్తుంది. సో ఎప్పుడు కూడా మేము ఇంట్లో ఎప్పుడు మా అమ్మ ఉండేది, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఉండేవారు. అండ్ యాజ్ మచ్ అథారిటీ వీ హ్యాడ్ ఆన్ అవర్ చిల్డ్రన్ దే ఆల్సో హ్యాడ్. అండ్ అందుకని ఐ ఫీల్ మై చిల్డ్రన్ హ్యావ్ రియలీ బెనిఫిటెడ్ ఫ్రమ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్. లివింగ్ విత్ ద గ్రాండ్ పేరెంట్స్ దే హ్యావ్ రియలీ లర్న్డ్ అ లాట్. పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంతమంది? మా పెద్ద అమ్మాయి షీఈ్ ఇంజనీర్, టీచ్ ఫర్ ఇండియాలో ఫెలోషిప్ చేసి ఇప్పుడు ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తోంది. సో షీ హ్యాస్ బ్రాంచ్డ్ అవుట్ కంప్లీట్లీ ఫ్రమ్ హర్ ఎడ్యుకేషన్ అండ్ క్లియర్లీ షీ ఈజ్ ఆల్సో ఇన్ ద సోషల్ సైన్సెస్ పాత్. ఇంజనీరింగ్ చేసి కూడా తను సోషల్ సైన్సెస్ పాత్కి వచ్చింది అంటే ఇంట్లో జరిగే డిస్కషన్స్, నా పని డిస్కషన్స్ కొంచెం ఇంపాక్ట్ ఉందని అని అనుకుంటున్నాను. మా రెండో అమ్మాయి 11th క్లాస్లో ఉంది, ఇంకా తను డిసైడ్ చేసుకోలేదు ఏం చదువుకోవాలని, కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. టోటల్గా మదర్గా వాళ్ళకి మిస్ అయిపోతున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, నో నెవర్. బట్ వర్కింగ్ వాళ్ళు మనం చాలా మిస్ అయిపోతున్నాం పిల్లల్ని ప్రతి స్టేజ్లో అనుకుంటారు. చాలా మంది ఊరికే చాలా గిల్ట్ ఫీల్ అయిపోతూ ఉంటారు. నా లెక్కలో అవసరం లేదు, బికాజ్ పిల్లలు ఏ పరిస్థితికైనా అడ్జస్ట్ అవుతారు. మనం ఎంత టైం ఇస్తున్నాం అన్నది నాట్ సో ఇంపార్టెంట్. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి అవసరమైనప్పుడు తప్పకుండా సెలవు తీసుకోవాలి, తప్పకుండా అక్కడ ఉండాలి. అది కానీ అదొక మదర్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనను. అది వన్ ఆఫ్ ద పేరెంట్స్, ప్రెఫరబ్లీ బోత్, బట్ అట్లీస్ట్ వన్ పేరెంట్, అండ్ దట్ షుడ్ బి ద మోటో. ఎవరైనా ఒకరు తప్పకుండా ఉండాలి. మహిళల పట్ల వివక్ష అనేది లేని సమాజం ఇంకా మనకి ఎంత దూరంలో ఉందనుకుంటున్నారు? చాలా దూరం ఉందని నేను అనుకుంటున్నాను. దానికి జనరేషనల్ చేంజ్ కావాలి అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆఫ్ విమెన్ కావాలి. ఇవి రెండూ ఉంటే అది సాధ్యమవుతుంది. ఉమా గారు, చివరిగా మా అవని ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మహిళలు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది? నేను ఎట్లయితే సక్సెసర్, నా CII రోల్లో సక్సెసర్ని వెతుక్కుంటున్నానో అలాగే మీరు మీ సక్సెసర్ని వెతుక్కోమని నేను సలహా ఇస్తున్నాను. మీ సక్సెసర్ ఎట్లా ఉండాలి అన్నది మీకు తెలుసు. మీ సక్సెసర్ ఎంత బాగా రాణించాలనేది మీకు ఆల్రెడీ ఊహలు ఉన్నాయి. దాని గురించి మీరు ఎలా కృషి చేస్తున్నారు, దానికి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, దానికి మీరు ఎట్లా సేవ్ చేసుకుంటున్నారు, ఈ సంగతుల మీద మీరు ధ్యాస ఉంచితే మీకంటే గొప్ప సక్సెసర్ని మీరు తయారు చేయగలరు. డెఫినెట్గా మహిళలంతా కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్లాన్స్ అన్నీ కనీసం ఈ జనరేషన్ అన్న చేసుకుంటే డెఫినెట్గా మీలా సక్సెస్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ టు స్పీక్ టు అవని ప్రేక్షకులు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి అవని. చూస్తూనే ఉండండి HM TV. అవని అసోసియేట్ స్పాన్సర్స్ లలిత జ్యువెలర్స్ వైజాగ్.